నువ్వు బాగా నూరుతున్నావు కదా, మీరు కానివ్వండి కానివ్వండి. అమ్మ ఊర్వశి, ఇలాంటి పనులు ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు నేర్చుకోవాలి. రా వచ్చి కూర్చో. నువ్వు కూడా గోరింటాకు రుబ్బు. వాసుకి, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఆ, 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 పొదవి. గాయత్రి నువ్వులే, వాళ్ళు కూడా దంచుతారు. లే గాయత్రి. అసలు ఈ ఆషాఢ మాసం ఏంటో, ఈ గోరింటకు పెట్టుకోవడం ఏంటో ఇప్పుడే పెట్టుకోవాలా? గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం అమ్మా. ఈ గోరింటాకంటే గౌరీదేవికి ఎనలేని ఇష్టం. ఆషాఢ మాసంలో గౌరీదేవికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైన గోరింటాకుని పెట్టుకుంటాం. అలాగే ఈ గోరింటాకు సౌభాగ్యానికి చిహ్నం. అంతేకాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల మన ఆడవాళ్లకి చాలా ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయి. ఈ గోరింటాకు వల్ల చేతి సౌందర్యం కూడా పెరుగుతుంది. అలాగే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ గోరింటాకు యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలుండటం వల్ల మన చేతికుండే చిన్న చిన్న గాయాలని ఈ గోరింటాకు పోగొడుతుంది. అలాగే ఈ గోరింటాకుని కాళ్లకి పారాణిగా పెట్టుకుంటే కాళ్ల పగుళ్లున్నా, అలాగే అరికాళ్లలో ఏవైనా గాయాలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే ఈ గోరింటాకు వాటిని ఈజీగా తగ్గిస్తుందని పెద్దలంటూ ఉంటారు. ఈ గోరింటాకు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయని మీరు చెప్పాకే అర్థమైంది అత్తయ్య గారు. గోరింటాకు గురించి భలే చెప్పారమ్మగారు. ఊర్వశి, ఏంటా నూరడం? సరిగ్గా నూరు. అత్తయ్య, త్వరగా నూరండి మీరు కూడా. తీసుకోండి. నీకు ఎలాగైనా ఈరోజు నా చేత్తో గోరింటాకు పెడతాను సత్య. కిట్టయ్య, ఆ దేవుడి మందిరం దగ్గర పసుపుంటుంది, తీసుకురావా?
ఇప్పుడు మీరందరూ జంటలుగా కూర్చోండి. ఎవరి భార్యకి వాళ్ళు గోరింటాకు పెట్టండి. అక్క అలా నుంచిన వింటక్క రా, నువ్వు కూడా వచ్చి కూర్చుని నీకు నువ్వే గోరింటాకు పెట్టుకో. వద్దు గాయత్రి, మీ బావగారు లేకుండా నేను గోరింటాకు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సుందరి, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు నేను ఎలాగైనా గోరింటాకు పెడతానుగా. వీళ్ళందరికంటే ఇంకా ఎర్రగా నీ గోరింటాకు పండుతుంది చూడు. ఏంటోనమ్మా, అసలే బాలా పాప ఎక్కడున్నారో తెలియడం లేదు. వాళ్ళకి నువ్వు బతుకున్నావని తెలుసో లేదో అర్థం కావడం లేదు. నీ పెళ్ళైన తర్వాత కూడా బాలా నీ చేతి మీద గోరింటాకు ఎంత అందంగా పెట్టాడో గుర్తొస్తుంటేనే నాకు చాలా బాధగా ఉందమ్మా. అందరూ ఉండి కూడా నీకు ఈ పరిస్థితి ఏంటో నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. అత్తయ్య, ఏం చేస్తాం, నా తలరాత అలా ఉందంతే. ఓసే గాయత్రి, అప్పుడు మమ్మల్ని అవమానించావు కదా, ఇప్పుడు చూడు, నీ చేతికి పెట్టిన గోరింటాకు వల్ల నీ చేతులు ఎలా మండిపోతాయో. గాయత్రి చేతులు మండిపోయేలా చేస్తానన్నావు కదా. ఏం ప్లాన్ చేశావు?